మార్చి 2026 నాటికి నక్సల్స్ రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్రం మావోయిస్టులకు అందుతున్న ఆర్థిక వనరులు, సమాచార నెట్వర్కులను దెబ్బతీసినట్టు తెలిసింది. ఫలితంగా వారు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు వెల్లడించింది. నక్సలైట్లకు పలు మార్గాల్లో అందుతున్న 92 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుని వారిని ఆర్థికంగా దెబ్బతీసినట్లు పేర్కొంది. కేంద్రం తీసుకున్న చర్యల మేరకు 2014లో 36గా ఉన్న మావోయిస్టు అత్యంత ప్రభావిత జిల్లాల సంఖ్య 2025లో 3 జిల్లాలకు పరిమితమైందని కేంద్రం తెలిపింది. ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 11కు తగ్గిందని స్పష్టం చేసింది. 2025లో ఇప్పటి వరకు 317 మంది నక్సలైట్లు భద్రతా బలగాల దాడుల్లో మరణించారని, 862 మంది అరెస్ట్ అయ్యారని, 1973 మంది ఆయుధాలు విడి లొంగిపోయారని పేర్కొంది. 2024 నుంచి ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టు అగ్రనాయకులు హతమయ్యారని వెల్లడించింది. ఈ అక్టోబర్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కలిపి మొత్తం 258 మంది నక్సల్స్ లొంగిపోయారని కేంద్రం గణాంకాలు ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలతో మౌలిక వస్తువులు కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.